ఎగ్జామ్ ఎలా రాశారు? ఎగ్జామ్ లాగే ఉండదు, కానీ నెక్స్ట్ వీకెండ్ అయితే అలా ఉండదు. బయటికి కూడా ఇస్తాను నేను. మా 1040 ఎన్ఆర్ ఎవరికి 1040X. What is the due date of return? What is the extended due date? So to these persons, automatically 2 months extension will be provided. Evaru ఆ persons? అమ్మా మీరు చెప్తే నేను ఎత్తుకోవాలా, మీరు టకటగా చెప్పేయాలా? ఎంతమంది అమ్మ వాళ్ళు? ఎవరు ఆ ముగ్గురు? ఎందుకు ఇది అడుగుతున్నాను, ఏం చెప్పబోతున్నాను సార్ అంటే, క్లాస్ జరిగేది ఎంతసేపు అమ్మ రోజు మొత్తం మీద? 1 hour 1.5 hour క్లాస్లో చెప్పుకున్నావు, ఆ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నావు, ఒక సండే కూడా మధ్యలో వచ్చింది. అవి చదివి గుర్తుపెట్టుకోవాలి. మీరు చదివేది 4 సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్, దానికే మీరు చాలాసేపు ఆలోచించి ఏంటో అని చేస్తే, నేను ఒకటే క్లియర్గా చెప్పేస్తాను. ఎవరిని అడిగినా సరే మొహం మీద చెప్పేస్తాను మీ పేరెంట్స్కి. వీళ్ళు చదవట్లేదని చెప్పినా, చదువుతున్నారని చెప్పినా. మీ పేరెంట్స్ ఫోన్ చేసి అడిగారు, మా పాప ఎలా చదువుతుంది, మా అబ్బాయి ఎలా చదువుతున్నారు, నేనేం చెప్పండి. చదువుతున్నారని చెప్పినా, చదవట్లేదని చెప్పినా. మీరే చెప్పండి హార్ట్ఫుల్గా. చదవట్లేదు. చదవటం అంటే ఏంటి? ఒకసారి చదువు పక్కనేయటమో, నా క్లాస్ వింటామో కాదు. అర్థమైందా? లేదా నేను ఇచ్చిన క్వశ్చన్స్ రాయటమో కాదమ్మా. ఎవరైనా రాస్తారు, క్లాస్లో డిస్కస్ చేస్తుంది, గుర్తుండాలి కదా అది. దాని మీద క్వశ్చన్ వస్తే అప్పుడే కదా రాయి. ఒక పాయింట్ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఏదో మీరు ముందున్నారు కాబట్టి మిమ్మల్ని అని కాదు, ఆన్లైన్ వాళ్ళని కూడా క్లియర్గా అడ్రస్ చేస్తున్నాను నేను. చదవటం అంటే అదమ్మా, నేను అడిగినప్పుడు చెప్పగలిగి ఉండాలి. మీరు ఎక్కడ చెప్తున్నారు? చెప్పలేకపోతున్నారు. నేనేముంది, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సిలబస్ అవగొట్టమంటే 1 monthలో 1.5 monthలో అయిపోద్ది. 2 రోజులు చెప్పిన ఒక చిన్న చాప్టర్లో సగం చాప్టరే మీకు గుర్తులేదు. మళ్ళీ మొత్తం సిలబస్ చెప్పిన తర్వాత మీరు ఏదో ఎగ్జామ్కి వెళ్ళి పాస్ అవుతారంట. బాండ్ పేపర్ తీసుకురండి. ఈ నాలెడ్జ్తో, ఈ ఎఫర్ట్స్తో అయితే బై మిస్టేక్, బై లక్ పాస్ అవుతారు, కానీ పాస్ అయ్యే ఛాన్సెస్ తక్కువే. చదవటం అంటే ఏంటి సార్ అంటే, నేను అడిగినప్పుడు టక్క కీ పాయింట్స్ చెప్పాలి, ఆలోచించకుండా ఆ రేంజ్ వరకు చదవాలి. మరి మీరు ఏం చదువుతున్నారు నాకైతే తెలియట్లా. మా ఫస్ట్ టైం అనే మాట మీరు చెప్పకూడదు అసలు. ఎందుకంటే పక్కన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయి వచ్చిన పిల్లలు చెప్పినా నేను వింటాను. మీరు లైఫ్లో చాలా చూసేసి ఉన్నారు కదా. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం ఫర్ యూ, బికాస్ యూ కంప్లీటెడ్ డిగ్రీ ఏదో చేసేసి ఉంటారు. ఫస్ట్ టైం అంటే ఎవరు ఆ మాట చెప్పాలి? పక్కన ఉన్న ఇంటర్మీడియట్ పిల్లలు, చిన్న పిల్లలు. నీకు వేరే ఆప్షన్ లేదమ్మా, అది నేను చెప్పేది. ఈ మిస్ అయింది అనుకో ఈ ఛాన్సు, మళ్ళీ లైఫ్లో ఇంకో ఛాన్స్ రాదు, వాళ్ళకి వస్తుంది. నేను వాళ్ళు చెప్తే ఏంటా, సర్లే ఈ అటెంప్ట్ కాదు నెక్స్ట్ అటెంప్ట్ ఒక 5-6 ఏళ్ళు ఉంది వాళ్ళకి, ఓకే ఫైన్ అంటాను. బట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ, డూ ఆర్ డై. అందుకనే నేను చెప్పేది. ఏంటి అని తిడుతున్నాడు అంటే, ఇంకా నేను ముందే చెప్పా అడ్మిషన్ అప్పుడే నేను తిట్టుకుంటా అని. సార్, ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే, ఫెయిల్యూర్ టు ఫైల్ అంటే నువ్వు రిటర్న్ లేట్గా ఫైల్ చేసి చూడకూడదు. రిటర్న్ లేట్గా ఫైల్ చేస్తే పెనాల్టీ ఎంత? 60 days కంటే ఎక్కువ ఉంటే లేదు. సండే వచ్చిందంటే మీకు ఆ సండే, మాకు సండే. అదే సినిమాలో చెప్పారు, భలే చెప్పారమ్మా. అసలు సినిమానో ఏదో ఇన్స్టా రీల్లో నాకు బాగా అనిపించింది. మీకు కాదు సండే ఫ్యాకల్టీ రెస్ట్ తీసుకోవడానికి. లేదు, రేపు అస్సలు నేను ఊరుకోనమ్మా. మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తా. ఇంకొకసారి ఇది అయితే మీ అందరికి ఫోన్ చేసి, వీళ్ళు చదవట్లేదండి అసలు వేస్ట్ వీళ్ళు,
ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు క్లాసులు, లేదా క్లాసులు విని సైలెంట్ కూర్చుంటున్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్తా. ఆన్లైన్లో వింటారులే ఎందుకు అనవసరంగా. ఆన్లైన్ వాళ్ళు మేము ఆన్లైన్లో వింటున్నాగా మేము మంచి పని అని కాదు, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఎందుకు కట్టారండి ఫీజు అసలు అని చెప్తా. నేనే ఫీజు కట్టుకున్నాను సార్ అంటే ఇంక అది వేరే లెవెల్. సరే అమ్మా చదవాలి. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనేది ఎవరు కట్టాలి అంటే, సార్ ఇప్పుడు మీరు $1000 కంటే మీ నెట్ ట్యాక్స్ లైబిలిటీ అంటే అన్నీ అడ్జస్ట్ చేయగా ఆల్రెడీ కట్టేసింది, నా తరఫున ఆల్రెడీ కట్టేసి ఉంటారు, అవన్నీ అడ్జస్ట్ చేయగా $1000 కంటే ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆ రూల్ చూడు, 1000 రూల్ అంటారు. ఏం రూల్ అంటారు అమ్మా దాన్ని? 1000 రూల్ అంటారు. ఫస్ట్ ఆ రూల్ చూడు, లాస్ట్లో రాసాను. ఆ రూల్ టెస్ట్ పాస్ అయితే ఎంత ఎంత కట్టాలి సార్, ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి? 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్, ఇంకా తెలియదు కాబట్టి 100% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ యాక్చువల్ ట్యాక్స్. అదే నువ్వు 1,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే, ఆర్ మ్యారేజ్ అయ్యి ఇద్దరు సపరేట్గా ఫైల్ చేస్తుంటే 75,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే 100% ప్లేస్లో ఎంత తీసుకోవాలమ్మా? 110%. గుర్తుండాలి, మీరు చదవట్లేదమ్మా అసలు. ఎలా అంటే పాత బ్యాచ్ వాళ్ళు సేమ్ రికార్డింగ్స్ చూడండి, పాత బ్యాచ్ రికార్డింగ్స్, నవంబర్ బ్యాచ్ ఐ థింక్ ఏదో బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్లో వచ్చి అడుగుతుంటే గొక్క తెప్పుకొని చెప్తారు వాళ్ళు. నన్ను చెప్పనివ్వరు అసలు, నాకు ఛాన్స్ ఇవ్వరు. సేఫ్ హార్బర్ రూల్ అనగానే అసలు నేను చెప్పనివ్వరు నన్ను అసలు. ఎంత అని అనగానే వాళ్ళు చెప్పేస్తారు. ఇక నేను చెప్పే స్కోప్ కూడా ఉండదు ఆ వీడియోలో, చూడండి కావాలంటే. వీడియో చూసేవాళ్ళు, రికార్డింగ్ చూసేవాళ్ళు ఏమంటారంటే సార్ ఏం మాట్లాడలేదు ఏంటి అంటే, వాళ్ళు చెప్పేది రికార్డ్ కాదు కదా, నేను చెప్పేది కదా. వాళ్ళు చెప్పినా సరే మళ్ళీ నేను రిపీట్ చేస్తా వాళ్ళు చెప్పేసిన తర్వాత. అలా ఉంటుంది. అంటే వాళ్ళకంటే మేము తక్కువ అని కాదు, మీరు చదవట్లేదు. సో ఇది ఎగ్జాంపుల్ చేసాం కదమ్మా, చేసి క్యాలిక్యులేట్ చేసాం. 90% రూల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. క్యాలిక్యులేటర్లు తెచ్చారా చూడండి. ఎగ్జాంపుల్ చూసే ముందు మనం ఈ ఎగ్జాంపుల్స్ చూసే ముందు కొన్ని ఎంసీక్యూస్ చూస్తే బెస్ట్ కదా. ఎంసీక్యూస్ చూద్దాం. ఇది చూసామా? చేయండి అమ్మా. మా సేఫ్ హార్బర్ రూల్ ఎవరికి అప్లై అవుతుంది? ఇన్కమ్ ఎంతకంటే ఎక్కువ ఉండాలి. సేఫ్ హార్బర్ రూల్ కాకుండా హైయెస్ట్ రూల్ 1,50,000 కంటే, అది 1,50,000 దాటలేదంటే నార్మల్ రూల్. ఏంటి నార్మల్ రూల్? 1,000 రూపీస్ కంటే ఫస్ట్ 1,000 రూపీస్ చెక్ చేయాలి. తర్వాత 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్స్, ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ 100%, విచ్ ఎవర్ ఈస్ లీస్ట్. ఆన్సర్. Mr. K earned 95,000 during 2024 and paid 8,200 in tax. ఒక ఇయర్ ఎక్కువ ఇస్తాం. మా 2000 మన ఇయర్ ఏంటి అందరూ చెప్పాలి. మన ఇయర్ ఏంటి? 2023 ఏంటి మరి?
మన ఇయర్ ఏంటి, రూల్ ఏంటి? ల్యాబ్లో ఒక మంకీ ఉందన్నమాట. దానికి ఒక టెస్ట్ పెట్టారు. ఏంటి ఆ టెస్ట్ అంటే, స్మార్ట్ ఫోన్ ఇచ్చేసేసి అందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయో కనిపెట్టమని పెట్టారు. మంకీ ఏం చేసిందంటే ఎక్కడి వరకు ట్రైనింగ్ ఇచ్చిందో అక్కడ వరకే చేయగలిగింది. సేమ్ అదే స్మార్ట్ ఫోను ఒక హ్యూమన్ బేబీకి ఇచ్చినప్పుడు మదర్ ఎక్కడి వరకు చూపించిందో అక్కడ వరకు ఆగిపోకుండా యూట్యూబ్ ఓపెన్ చేసి, యూట్యూబ్లో మైక్రోఫోన్ ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన గేమ్ పెట్టుకుంటున్నారు. అది మదర్ చూపించలా, ఎవరు చూపించలా. ఎవరు బ్రేక్ చేశారు దాన్ని? దట్ కిడ్. ఆ మంకీ అది బ్రేక్ చేయలేకపోతుంది. ఎక్కడి వరకు నేర్పించిందో అక్కడ వరకే చేయగలుగుతుంది. ఇప్పుడు ఆ కిడ్కి ఆ సూపర్ పవర్ ఉంది హ్యూమన్ బ్రెయిన్కి. ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్కి ఉన్న సూపర్ పవర్ ఎక్కడి వరకు నేర్పించారో అది కాకుండా దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా తెలుసుకునే సూపర్ పవర్ ఓన్లీ హ్యూమన్ బ్రెయిన్కి ఉంది ఎంటైర్ ఎర్త్లో. ఇంకా ఏ యానిమల్కి ఆ సూపర్ పవర్ లేదు. అది విషయం. ఆన్సర్ చెప్పడం కాదు, ఆన్సర్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ కదా. సరే, ప్రీవియస్ ఇయర్ ఎంత కట్టాడమ్మా? ఎంత కట్టాడు? ట్యాక్స్ ఎంత కట్టాడు? 8,200. దీని మీద ఎంత పర్సంటేజ్? 90%. కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఎంత కట్టాడో ఇచ్చాడా? దీని మీద ఎంత పర్సంటేజ్? ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ఎంత? కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఎంత? కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఎంత చెప్పాడు? కరెంట్ ఇయర్ ఇన్కమ్ గురించి ఏం చెప్పాడు చెప్పండి. కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఎంత అమ్మా? ఎంతమ్మా కరెంట్ ఇయర్ ఇన్కమ్? ఇంక్రీజ్ అయిద్ది అన్నాడు. 95 కంటే తక్కువ ఉండదు. ఇంక్రీజ్ అంటే 1 lakh వేసుకోవచ్చా? అంటే 82,000 కంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ వస్తుందా తక్కువ అమౌంట్ వస్తుందా? ఎక్కువే వస్తుంది. 82,000 కంటే ఎక్కువే వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిన లాజిక్. వాళ్ళు ఇచ్చిన లాజిక్ ఏంటి సార్ అంటే, సార్ ఇక్కడ 90 ఇటు వేసామమ్మా. ప్రీవియస్ ఇయర్ మీద 100%, దీని మీద ఎంత పర్సెంట్ అమ్మా? 90%. ఈ రెండిట్లో లీస్ట్ తీసుకోవాలి. నువ్వు ఎంత తీసుకోవాలి? లీస్ట్ తీసుకోవాలి. ఎట్లా చూసినా ఇక్కడ అమౌంట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి దీనికంటే ఎక్కువే వస్తుంది. ఇది క్లియర్గా చెప్పాడు. హెవీ ఎక్స్పెక్ట్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ ఇన్ 2024. దట్ ఈస్ ద క్లూ. అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ట్యాక్స్ ఎక్కువే ఉంటుంది. లాస్ట్ ఇయర్ని బీట్ చేసిద్ది. ఈవెన్ దో 90% వేసినా ఎక్కువే ఉంటుంది. అంటే ఆన్సర్ ఈ రెండిట్లో లీస్ట్. అంటే ఎట్లా చూసుకున్నా లీస్ట్ అంటే ఏం రావాలి నీకు? ప్రీవియస్ ఇయర్ మీద 90% వస్తుంది. అదేంటి అమౌంట్లు చెప్పకుండా ఎలా అంటే, దట్ ఈస్ ద సూపర్ పవర్ టు ది బ్రెయిన్. నీకు అమౌంట్లు చెప్తే ఈజీ చేసేవచ్చు. వాడు ఏం చెప్పాడు? నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఇన్కమ్ ఇంక్రీజే అయింది, డిక్రీజ్ అయితే అవ్వదు. ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందంటే ఏది కూడా ఇంక్రీజ్ అయిద్దమ్మా? ట్యాక్స్. ట్యాక్స్ ఇంక్రీజ్ అయిందంటే ఏది కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది డెఫినెట్లీ. 90% వేసినప్పుడు దానికంటే ఇంక్రీజ్ అయ్యిద్ది, బీట్ చేసిద్ది. సో 100% ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, 90% ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఇది లేదు అసలు, ఇది లేదు. ఈ రెండిట్లో ఒక ఆన్సర్ అయిద్దమ్మా. ఏ కానీ సి కానీ. క్వశ్చన్ని చదివిన తర్వాత యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నార్మల్గా నువ్వు నెక్స్ట్ ఇయర్ది దీన్ని బీట్ చేసిద్దనే ఒపీనియన్ వస్తుందా? కంపల్సరీ బీట్ చేయరు, దాని దగ్గరగా ఉండే అనే ఒపీనియన్ వస్తుందా నువ్వు క్వశ్చన్ చదివిన తర్వాత? చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఇయర్ ఈ 90% వేసినా దానికంటే ఎక్కువ ఉంటుందనే ఒపీనియన్ వస్తుందా? ఒపీనియన్ అమ్మా. ఫ్యాక్టా ఒపీనియనా? ఒపీనియన్. క్వశ్చన్ చదివిన తర్వాత 100 మందికి క్వశ్చన్ చూపిస్తే 100 మందిలో 90 మంది నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ 90% వేసినా ఎక్కువే ఉంటుంది అనే మాట చెప్తారా? లేదు దాని దగ్గరగా ఉంటుంది, దానికంటే తక్కువ ఉండొచ్చు కదా అనే మాట చెప్తారా? ఎవరు ఏది చెప్తారు చెప్పండి. ఎజంప్షన్ ఏంటి అంటారు? ఇప్పుడు క్వశ్చన్ కంప్లీట్గా లేనప్పుడు మనం కొన్నిసార్లు ఎజంప్షన్ తీసుకోవాలి. ఆ ఎజంప్షన్ ఏంటి? ఏ ఎజంప్షన్ తీసుకుంటే బాగుంటుంది? తీసుకుంటారు 100 మంది. సరే, మీరు ఏ ఎజంప్షన్ తీసుకుంటారు? మీ గురించి అడుగుదాం. ఇంక్రీజ్ అయిద్దనే తీసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు మనకి లైఫ్ మ్యాటర్ ఇది.
రాంగ్ పెట్టాలా రైట్ పెట్టాలా అని తిన్నగా అందరూ ఆలోచించినట్టు ఆలోచించాలా రివర్స్లో ఆలోచించాలా అనేది పాయింట్. జనరల్ ఎజంప్షన్ అది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. క్వశ్చన్లో ఏదైనా డీటెయిల్స్ ఇవ్వకపోతే రీజనబుల్ ఎజంప్షన్ తీసుకోండి. ఏ ఎజంప్షన్ అమ్మా అది? రీజనబుల్ ఎజంప్షన్. అంటే అందరూ ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించండి, తిన్నగా ఆలోచించండి. రీజనబుల్ అంటే తిన్నగా, అంతేగాని రివర్స్లో కాదు. ఎజంప్షన్ అంటేనే తిన్నగా ఆలోచించాలని. వేరేది కూడా తీసుకోవచ్చు. ఎజంప్షన్ తక్కువ ఉండొచ్చుగా, 90% కూడా వేస్తే దగ్గరలో ఉండి తక్కువ ఉండొచ్చుగా అనే అది రీజనబుల్ ఎజంప్షనా, రివర్స్ ఎజంప్షనా? రివర్స్ ఎజంప్షన్. అందుకని క్లియర్గా క్వశ్చన్స్లో మీరు క్వశ్చన్స్ రాసే ముందు క్వశ్చన్స్లో అప్పుడప్పుడు కొన్ని డేటా ఇష్టం మర్చిపోతాం. మీరు అప్పుడు రీజనబుల్ ఎజంప్షన్ తీసుకొని ఆన్సర్ పెట్టండి. ఇక్కడ వాట్ ఈస్ ద రీజనబుల్ ఎజంప్షన్ అమ్మా? నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. దేనికంటే బీట్ చేస్తుంది? ఈ ఇయర్ కంటే 90% వేసినా బీట్ చేస్తుంది. దట్ ఈస్ ద. ఏ వర్డ్తో చెప్పావు? ఇదిగో ఇంక్రీజ్ అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్తో చెప్పాను. ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి. డేటా మిస్ అయిపోయి అజంప్షన్ తీసుకునే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అమ్మా? తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం తిక్కగా ఆలోచిస్తామా తిన్నగా ఆలోచించాలా? వాడు ముందే చెప్పాడు నీకు రీజనబుల్ అజంప్షన్స్ తీసుకోను, నా మీద కేసు వేయొద్దు, ఆ డేటా ఇవ్వకపోతే నేను ఎలా ఆన్సర్ చేస్తా, అవుట్ ఆఫ్ సిలబస్ అని. ఎవరు నష్టపోతారు దానివల్ల? మనం ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడుగుతారు, నువ్వు ఆ క్వశ్చన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, నువ్వు ఎట్ట అంటుకుంటావు, నువ్వు కరెంట్ ఇయర్ డేటా ఇవ్వకుండా నువ్వు అట్లెట్లా అనుకుంటావు ఇంక్రీజ్ అని, నేను డిక్రీజ్ అని అనుకుంటా. అందుకని ఎంతసేపు మాట్లాడే దాని గురించి. ఓకేనా? లేదు అయినా సరే నేను నీతో డిబేట్ కూర్చుంటా. సరే అయ్యా, నువ్వు ఏదైతే అనుకో, నువ్వు ఏది పెట్టుకో ఆన్సరు. ఎట్లా వాదించే వాళ్ళు ఆన్సర్ ఏం పెడతారమ్మా? నువ్వు ఏ పెట్టుకో అయ్యా, మేము సి పెట్టుకుంటాం. సరే ఆ ఎగ్జామ్లో ఏది వస్తుందో అదే రైట్ అవుతుందిలే అనుకుంటాం. ఎవరు నష్టపోతారు దానివల్ల? అయిపోయింది. రీజనబుల్ అజంప్షన్ ఏంటమ్మా అది? హెచ్చు, బట్ డౌట్ వచ్చింది కదా అని రాయొచ్చు. డైరెక్ట్ క్వశ్చనే అది అని కొంతమంది కరెక్ట్. అది జనరల్గా కరెంట్ ఇయర్ మామూలుగా అయితే ఎలా అంటే కరెంట్ ఇయర్ డేటా లేదయ్యా, ప్రీవియస్ ఇయర్దే డైరెక్ట్ కదా, అలా ఆలోచించరు కదా అందరూ. జనరల్గా లాస్ట్ క్లాస్లో అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ ఒక స్టూడెంట్ ఫోన్ చేసి అడిగినాడు ఏమని, కరెంట్ ఇయర్ డేటా ఇచ్చాడు కదా, దాని నుంచి నేను అజంప్షన్ తీసుకుంటా కదా, ఇది అని అడిగాడు. నిజానికి అంత ఆలోచించక్కర్లా, నార్మల్ థింక్ చేస్తే చాలు. కరెంట్ ఇయర్ డేటా లేనప్పుడు ప్రీవియస్ ఇయర్ డేటా ఇస్ ద ఆన్సర్, ఇంకేముంది అందులో. కానీ సమ్ పీపుల్ ఆర్ దేర్, దే విల్ ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మనకే నష్టం. ఆన్సర్ ఎక్కువ టైం కన్జ్యూమ్ అయింది ఎగ్జామ్లో. అది గట్టిగా చెప్పాలంటే మీరు చెప్పాలా రైట్ ఆన్సర్? నిజం చెప్పండి, మీరు రైట్ ఆన్సర్ చెప్పారా? కొంతమంది అందరూ ఆలోచించారు కానీ ఆన్సర్ చెప్పాల. నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మీరు చెప్పారనమాట. దట్ ఈస్ ద థింగ్. ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత చూడటం వేరే. ఆ క్వశ్చన్ని చేయకముందు డెఫినెట్లీ అందరూ కరెంట్ ఇయర్ డేటా ఇవ్వలేదనే మాట్లాడుకుంటారు. సార్, ఇన్ కేస్ ఇఫ్ కరెంట్ ఇయర్ డేటా ఈజ్ నాట్ గివెన్, ప్రీవియస్ ఇయర్ డేటా, కరెంట్ ఇయర్ డేటా ఏం లేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ 90% కట్టే డిపార్ట్మెంట్ ఒప్పుకునిద్ది. అది కరెంట్ ఇయర్ లేకపోతే. కరెంట్ ఇయర్ డేటా ఇచ్చాడు అయినా ఇంక్రీజ్ అన్నాడు, అలా ఆలోచించినా సరే కరెంట్ ఇయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ దాని మీద కట్టేసారు. ఇది ఓవరాల్ క్వశ్చన్. సో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా ఒక్కొక్క క్వశ్చన్. ఓకేనా? నన్ను అడగమ్మా ఫాస్ట్గా. ఈ ఇయరే బిజినెస్ పెట్టారా? లాస్ట్ ఇయర్ డేటా ఉందా? ఈ ఇయరే బిజినెస్ స్టార్ట్ చేశారా? లాస్ట్ ఇయర్ డేటా ఉందా? మరి అప్పుడు రూల్ ఏంటమ్మా? సేమ్ రూలు. 90% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ డేటా 0, కరెంట్ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ లీస్ 0. దాని గురించి మాట్లాడుకున్నాం. వచ్చింది 0 కదా, వీకెండ్ టెస్ట్లో వచ్చింది. అండ్ మనం కూడా లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అది 0 ఈజ్ ద ఆన్సర్. ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ 0 అయితే మీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ 0. ఓకేనా? చదవట్లా మీరు? చదవాలి. చూపించిన ఆ పాయింట్. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ 0 అయితే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ 0. చదవట్లా? చదవాలి. సార్ అండర్లైన్ చేస్తున్నా. నో ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లయబిలిటీ, దెన్ నో ట్యాక్సెస్ ఓన్డ్ బై ప్రీవియస్ ఇయర్, దెన్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఈజ్ 0. నో సబ్జెక్టెడ్ టు అండర్ పేమెంట్ పెనాల్టీ. ఉందా లేదా మెటీరియల్లో? అలా చదవాలి. ఏదైనా చదివితేనే అమ్మ, చదవకపోతే మీరు ఏమీ రాయలేరు. నేను చెప్పింది వింటాను తప్పితే. సార్ ఇదేదో నాకు టైం ఉంది కాబట్టి ఇంతసేపు డిస్కస్ చేస్తాను, మిగతా క్వశ్చన్స్ కూడా అంతసేపు డిస్కస్ చేస్తాడు, మేము సార్ నేర్పిస్తారు, వాళ్ళు రుద్దిస్తాడు, ఏబీసీడీ రుద్దిస్తారంటే అది అబద్ధం. నేను చెప్పిన అబద్ధమే అది. సరే ఇది చెప్పండి మరి. ఇది
ఎవరు పక్కన క్లాస్ జరుగుతుందా? ఓ పక్కన, ఓకే. ఇది చెప్పాలి జాగ్రత్తగా. క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్. ఈ అమ్మాయిది లేదు క్యాలిక్యులేటర్. నువ్వు మా హాస్టలే కదా, నువ్వు ఒకసారి కనిపించమ్మా క్లాస్ అయిన తర్వాత. అక్కడికి వస్తావు కదా, చెప్తా. మీ ఫాదర్ వచ్చారు కదా అప్పుడు, మీ మామయ్య వచ్చారు కదా. క్యాలిక్యులేటర్ అని కాదు అసలు. ఆ రోజు ఏం చెప్పారు మీ మామయ్య, చెప్పు నువ్వు. చదవకపోతే మాకు ఫోన్ చేయమన్నారు కదా. చెప్తా స్టాఫ్కి నైట్ 11:30 వరకు చదివించమని, మళ్ళీ మార్నింగ్ 5కి లేపమని చెప్తా. పనిష్మెంట్. చెప్పండి అమ్మా, చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. ఆన్సర్ చెప్పు నువ్వు. అన్నీ ఇచ్చేస్తావు క్లూలు. అలా ఇవ్వకూడదు, వేరే వాళ్ళు రాంగ్ చేయాలి, మనం రెక్టిఫై చేయాలి కదా. అసలు ఇవ్వకూడదు అలా. ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చూడు, అయిపోయింది, రివీల్ అయిపోయింది చూడు. ఓకే. క్వశ్చన్లో ఒక చిన్న పాయింట్ ఉంది, అదే రివీల్ చేశాడు. ఇక అది రివీల్ చేస్తే ఆన్సర్ ఏమి ఉండదు, నువ్వు అంత అలా ఇచ్చక్కర్లా. అమ్మా చెప్పండి సార్. 2,05,000 మా వెరీ టర్మ్ రూల్, బేసిక్ టర్మ్ రూల్. ఇఫ్ దిస్ డేటా ఈజ్ నాట్ గివెన్, ఉన్న డేటాతో ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలి. దట్ ఈస్ అ బేసిక్ టర్మ్ రూల్. ఇఫ్ కరెంట్ ఇయర్ డేటా ఈజ్ నాట్ గివెన్, బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా ఐ విల్ పే ట్యాక్స్. ఇఫ్ ప్రీవియస్ ఇయర్ డేటా ఈజ్ నాట్ గివెన్, దెన్ బేస్డ్ ఆన్ కరెంట్ డేటా విల్ టేక్ ట్యాక్స్. జనరల్ రూల్ అమ్మా. ఈ కరెంట్ ఇయర్ డేటా ఉండదా, ప్రీవియస్ డేటా ఉండదా? ఏ డేటా ఉండదు, కరెంట్ ఇయర్దే ఉండదు. కాబట్టి ఆబ్వియస్లీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఏ డేటా బేస్ చేసుకుని కట్టేస్తాం మనం, ప్రీవియస్ ఇయర్ డేటా. దానికి మళ్ళీ కరెంట్ ఇయర్ డేటా ఇవ్వలేదు ఎట్లా 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 అని మీరు ఆలోచించొద్దు. కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఇస్తేనే కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఇస్తేనే, ఓకేనా. కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఇవ్వలేదు అంటే 90% దేని మీద వేస్తావంటే అన్నోన్ అమౌంట్, కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తావు నువ్వు. జీరో పెట్టొద్దు, జీరో పెడితే జీరో వస్తుంది ఆన్సర్. అర్థమైందా సార్? లాస్ట్ క్వశ్చన్లో కరెంట్ ఇయర్ డీటెయిల్స్ ఇచ్చారా, ఇవ్వలేదు. ప్రీవియస్ ఇయర్ డీటెయిల్స్ మీద చేస్తాం. కరెంట్ క్వశ్చన్లో కూడా కరెంట్ ఇయర్ డీటెయిల్స్ ఇవ్వాలా, కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. నాట్ అప్లికబుల్ పెడతాను. ఏం పెడతాను అక్కడ? నాట్ అప్లికబుల్. వాట్ ఈస్ ద రూల్? ఫస్ట్ రూల్, సెకండ్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటమ్మా చెప్పాలి అందరూ. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ మీద ఎంత పర్సంటేజ్, కరెంట్ ఇయర్ ట్యాక్స్ మీద ఎంత పర్సంటేజ్, 90%. దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ అమ్మ. 90% నాట్ అప్లికబుల్ అంటున్నా. ఎందుకు? క్వశ్చన్లో ఇచ్చాడా ఇవ్వలేదు అందరూ చెప్పాలి. నాట్ అప్లికబుల్. జీరో అన్నానా, నాట్ అప్లికబుల్ అన్నానా? నాట్ అప్లికబుల్. ఇక్కడ చాలామంది 100% వేస్తారు. 100% ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎంత పర్సంటేజ్ అమ్మా? ఎందుకు 110? మోర్ దాన్ 1 lakh కంటే ఎక్కువ ఉంది. ప్రీవియస్ ఇయర్ కదా, కరెంట్ ఇయర్ కూడా మోర్ దాన్ 1 lakh 1,50,000 కంటే ఎక్కువ ఉంది. సో 100%, 110% అందరు చెప్పాలి. సో ఇది డేటా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా? 30,000 ఇంటూ 110% ఎంత వస్తుందమ్మా? ఉన్న ఆన్సర్ ఎక్కడుందో చెప్పండి ఆన్సరు. వీ హ్యావ్ ఏ పవర్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ అమ్మా. ఇప్పుడు అదంతా నువ్వు సేఫ్ హార్బర్ రూల్ దగ్గర కరెంట్ ఇయర్ డేటా ఇవ్వకపోతే, ప్రీవియస్ ఇయర్ డేటా ఇవ్వకపోతే ఇదంతా చెప్పలేదు కదా. అదంతా కాన్సెప్ట్, రూల్ ఏంటో చెప్తాం అంతే కాన్సెప్ట్లో. దాని మీద అప్లికేషన్ అనేది నువ్వు హ్యూమన్ బ్రెయిన్ వాడాలి. ఇప్పుడు ఏదో నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు చేయగలుగుతావు. బట్ బయట కోచింగ్స్లో కాన్సెప్ట్ మళ్ళీ
నేను ఒక అతను వచ్చారు అది చెప్పాడు మాకు ముందే తెలుసు ఇది మొత్తం ఈఏ పార్ట్ 1 ఎన్ని అవర్స్లో చెప్తారు సార్ అంటే 45 అవర్స్. ఆ 45 అవర్స్లో కూడా ఏదో ఉంటుంది మధ్యలో సుత్తి ఒక ఎంసీక్యూ అయినా నో ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు చెప్పండి మీరు కాన్సెప్ట్ మాత్రమే చెప్పి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వర్కౌట్ అయిద్దా? కాన్సెప్ట్ బాగా చెప్పాడు, కాన్సెప్ట్ బాగా చదువుకున్నారు మీరు కూడా. ఈ క్వశ్చన్ ఇవ్వమనండి. కాన్సెప్ట్ ఇటు నుంచి అటు నుంచి ఇటు చెప్తాడు పిల్లోడు. ఏది క్వశ్చన్ ఇవ్వమనండి. అందరు అన్నట్ల నేను ఎంసీక్యూస్ కూడా చెప్పాలి క్లాస్లో, అవే ఎక్కువ టైం పడుతుందమ్మా. మన కాన్సెప్ట్ ఎక్కువ టైం పడుతుందా, ఎంసీక్యూస్ ఎక్కువ టైం పడుతుందా? ఎంసీక్యూస్. అందుకని మన అవర్స్ ఇంటూ 2 వేసుకోవాలి. నేను కాంప్రమైజ్ అవనమ్మా. పిల్లలు తిట్టుకున్నా ఏం తిట్టుకున్నా నేను చెప్పాల్సింది చెప్పే క్లాస్ లెర్న్ చేస్తాను. అప్పుడప్పుడు అంటారు ఎందుకు అన్ని అవర్స్ చెప్తాను అని. నేను చెప్తా అంతే, నాకు పాస్ అవ్వాలి స్టూడెంట్. ఇన్ని రోజులు ఇన్ని టైం వేస్ట్ చేసినాడు, ఒక 2 మంత్స్ నాకు ఇవ్వలేడా ఎక్స్ట్రా అంటారు అంతే. వీ హ్యావ్ టు. మా ఆన్సర్ సి, రైట్ ఆన్సర్. ఓకేనా? Mr. R is a full-time secretary. She also earns money part-time as a self-employed manifest. She did not make any estimated payments during the year. Estimate tax pettinda petleda. And however, Mr. R made us sure to increase his withholding as his regular job to cover any amount that would have paid self-employment. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వచ్చే ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ ఎంప్లాయర్నే డిడక్ట్ చేసి పే చేయమంది. When he files his return, he discovers that she will owe $750 tax అంట. He files his return and pays the full amount $750 on April 15th. సార్ వీళ్ళకి పెనాల్టీ పడుతుంది, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పే చేయలేదు కదా. పాపం ఎంప్లాయర్ పే చేస్తున్నాడు కదా, నేను చేయలేదు కానీ $750 వచ్చింది అన్ని పోగా. 1000 కంటే ఎక్కువ, 1000 రూల్ అమ్మా, 1000 కంటే తక్కువ, ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్. ఇది డైరెక్ట్ క్వశ్చనే కానీ ద ప్రాబ్లమ్ విత్ ద క్వశ్చన్ ఈజ్ ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. డైరెక్ట్ క్వశ్చనే. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద క్వశ్చన్? ఈ ఎంసీక్యూస్ని చాలామంది కామెంట్ చేస్తాడు. డైరెక్ట్ క్వశ్చన్ కానీ చాలామంది కామెంట్ చేస్తారు ఈ ఎంసీక్యూ, ఇలాంటి ఎంసీక్యూస్ ఏంటది? అది ఓకే, అదంతా తీసేగా 750 ఇచ్చేసాడులే, నెట్ మీద చేయాలి, అది ఓకే కాన్సెప్ట్. కానీ కాన్సెప్ట్ కాకుండా వేరే కామెంట్ ఏంటంటే లెంది, ఓపిక ఉండాలి. ఇది కూడా చెప్పారు, అది ఓపికగా అదని చదవాలి, ఇది అవసరం లేని డేటా అంతా చెప్పాడు. ఫస్ట్ 3 లైన్ సంబంధమే లేదు మనకి, లాస్ట్ పాయింట్ మనకు సంబంధమైన. అయినా అవసరం లేదుగా ఈ క్వశ్చన్కి, ఆ డేటా ఏం అవసరం లేదు, ఇవ్వటమే నెట్ ఇచ్చేసేసాడు అన్నీ పోగా 750 అని. ఫస్ట్ 3 లైన్ చదివిన వేస్టే. అది అంటే లెందీ ఉంటాయమ్మా, అవసరం లేని డేటా కూడా ఇస్తాడు, అయినా సరే ఓపికగా చదవాలి, పేషెన్స్. ఓకేనా? పేషెన్స్.
నిఖిల్ ఏం చెప్పట్లా ఆన్సర్లు, వాళ్ళు చెప్పేస్తున్నారు ఫాస్ట్గా. బి. Mr. G 27 single earned 4,700 in wages before he laid off in previous year. ఏదో తీసేసారంట. మొత్తానికి ఎంత సంపాదించాడమ్మా వేజ్ $4,700. He did not file a tax return as pay any income tax because his income was below filing limit. ఇన్కమ్ ట్యాక్స్ ఏం పే చేయలేదు, ట్యాక్స్ డ్యూ కూడా ఏం లేదు, రిటర్న్ కూడా వేయలేదు. In 2024 he started a self-employed. He paid no estimated taxes during the year. He files 2024 return and discovers that 5,000 ట్యాక్స్ ఉందంట. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఎంత? 0. కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఎంత? 5,000. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఇంటూ 100%, 0. కరెంట్ ఇయర్ ట్యాక్స్ 5,000 ఇంటూ 90% ఎంత వస్తుంది? 4,500. విచ్ ఎవర్ ఈజ్ లిస్ట్ అంటే 0. ఆన్సర్ ఎక్కడుందమ్మా? నో నీడ్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ డ్యూరింగ్ ద ఇయర్. He will not be owed any underpayment penalty as long as he pays full amount of due in April 15, 2025 because he had 0 tax liability in previous year. అసలు ఈ క్వశ్చన్ చదివి కరెక్ట్గా ఆన్సర్ చేసి he will owe underpayment కాదు, C కాదు, అండ్ నో పెనాల్టీ బట్ నీడ్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కాదు, ఏ కానీ బి కానీ ఆన్సర్. ఇది యాప్ట్గా ఉందమ్మా. వాట్ ఈస్ ద ఆన్సర్? సో బి ఈజ్ ద ఆన్సర్. ఈజీగా చెప్పేయచ్చు ఆన్సర్, ఏ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది ఆల్రెడీ చెప్పిందే. ఇన్స్టాల్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక డౌట్ వచ్చింది, నేను అది చెప్తాను. ఇప్పుడు మీరు ఇవి చదవండి అమ్మా. ఇన్స్టాల్మెంట్స్ డేట్స్ చెప్పండి. సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఇంత అయిపోయింది. నా డౌట్ ఏంటంటే, నేను జనరల్గా చెప్పాను 90% వరకు పే చేయాలి, 90% వరకు పే చేస్తే పెనాల్టీ ఏమి ఉండదు అని క్లియర్గా చెప్పాను కదా. ఇది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాం మనం. 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఆర్ 100% ఆఫ్ ప్రీవియస్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని చెప్తాను. ఏప్రిల్ 15th లోపు అంత పే, అంటే జనవరి 15th లోపు అంత పే చేసుకుంటే చాలు. ఏప్రిల్ 15th మిగతా బ్యాలెన్స్ పే చేయాలి, లేదా ఎక్కువ పే చేస్తే రిఫండ్ ఇస్తాడు. ఐ హ్యావ్ ఎ డౌట్ సార్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఎంత పర్సంటేజ్? ఎంత పర్సంటేజ్? నా ట్యాక్స్లో ఎంత పర్సంటేజ్ పే చేయాలి? 25%. సెకండ్ ఇన్స్టాల్మెంట్ సరే 25. థర్డ్ ఇన్స్టాల్మెంట్ 25. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 25. మొత్తం యాడ్ చేయండి అమ్మా. ఎంత? 100%. నాకు డౌట్ వచ్చింది సార్, నువ్వు 10,000 కదమ్మా, $20,000 ట్యాక్స్ పే చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమీ పే చేయాలా? నిల్, 0. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశారా? నో. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి? $10,000. ఓకేనా? ఇంట్రెస్ట్ ఎందుకు? నేను ఆల్రెడీ కవర్ చేశాక 50%. అమ్మా ఇగో అమ్మా, మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 50% కావాలి, 50% కట్టేసాగా. కరెక్ట్ సార్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయకుండా 2 కలిపి సెకండ్ పే చేసావు, అంతే కదమ్మా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈఎంఐ పే చేయని ఫోన్ చేశారు బ్యాంక్ వాళ్ళు. లేదు ఈ మంత్ చేయను, మొత్తం కలిపి 4 months తర్వాత మొత్తం పే చేస్తానంటే ఊరుకుంటాడా? 4 months ఇంట్రెస్ట్ వేయడా? నెక్స్ట్ దాన్ని 3 months, ఆ నెక్స్ట్ దాన్ని 1 month. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? పెనాల్టీ ఓవరాల్గా కవర్ చేసుకుంటే చాలు. ఓకేనా? సో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. పెనాల్టీ వేయాలా లేదా అనేది డిపార్ట్మెంట్ అదే చెప్పారు చూడండి. ఇఫ్ ద డ్యూ డేట్స్ ఫాల్ ఆన్ సండే, సాటర్డే, లీగల్ హాలిడే, నెక్స్ట్ బిజినెస్ డే. ఈ రూల్ దేనికైనా అప్లై అవుతుందమ్మా. చెప్పుకున్నదే, హాలిడే ఉన్నప్పుడు నెక్స్ట్ బిజినెస్ డేకి వెళ్తుంది. అండ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఇండివిజువల్ హ్యాస్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఇఫ్ ద పేమెంట్ ఈజ్ మెయిల్డ్ ఆర్ డ్యూ పోస్ట్ మార్క్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డేట్. ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నదే. నువ్వు పోస్ట్ ద్వారా పే చేస్తే ఒక రీచ్ అయిన డేట్ తీసుకుంటాం. ఇన్ కేస్ ముందే నువ్వు డ్యూ డేట్ కంటే ముందే, అంటే ఇదిగో ఈ ఏప్రిల్ 15th ఆ జూన్ 15th కంటే ముందే నువ్వు పోస్ట్ చేస్తుంటే అది కూడా కన్సిడర్ చేస్తాం.
ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పెనాల్టీ ఆర్ రిక్వెస్ట్ వేవర్ ఆఫ్ పెనాల్టీ ట్యాక్స్ పేర్ యూజ్ ద ఫామ్ 220. నువ్వు పెనాల్టీ పడితే రిక్వెస్ట్ చేయొచ్చు, సార్ మొత్తం కలిపి ఈ మంత్ కట్టేశాను కదా, ఇంట్రెస్ట్ వేయండి కానీ పెనాల్టీ కొంచెం వదిలేసేయండి అంటే అడగొచ్చు. ఐఆర్ఎస్ వేవ్ ఆఫ్ ది అండర్ పేమెంట్ పెనాల్టీ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. ఏంటమ్మా అవి చెప్పాలి, అక్కడ చదివి చెప్తున్నారు చూడండి. ఇవి కాదు, పెనాల్టీ వే ఆఫ్ చేయాలంటే ఇన్కమ్ వేరీస్ త్రూ అవుట్ ద ఇయర్. ఇన్స్టెంట్ ఇఫ్ ద బిజినెస్ ఆపరేట్స్ ద సీజనల్ బేసిస్ ఆర్ పర్సన్ రిసీవ్స్ ద లార్జ్ క్యాపిటల్ గెయిన్, దిస్ ఈస్ కాల్డ్ అన్రియలైజ్డ్ ఆన్ యాన్యువలైజ్డ్ ఇన్కమ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అంటే ఏంటి, నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పే చేయకపోయినా ఆ డేట్న ఆ డ్యూ డేట్ ఆ ఇన్స్టాల్మెంట్ మిస్ అయ్యి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో కవర్ చేసుకోవచ్చు. ఎప్పుడు సార్, సడన్ ఇన్కమ్స్ ఏమన్నా ఉంటాయి. నేను ఎస్టిమేటెడ్ ట్యాక్స్ చేశాను, ఎంత చేశానమ్మా నా ఇయర్కి ఎస్టిమేట్ ట్యాక్స్ 20,000 ట్యాక్స్ ఉంటాను. నార్మల్ ఇన్కమ్ దృష్టిలో పెట్టుకుని అది క్యాలిక్యులేట్ చేశానా, సడన్గా వచ్చే ఇన్కమ్నా నార్మల్ ఇన్కమ్. మరి ఏమైందో ఏమో తెలియదు, నువ్వు కరెక్ట్గా అక్టోబర్లో నీ ప్రాపర్టీని అమ్మేశావు. ఇది నువ్వు ఎస్టిమేట్ చేసినప్పుడు జనవరిలో ఏప్రిల్లో ఉందా లేదా, ఇది లేదు. ఇప్పుడు ఆ 20,000 ఉంటుందా పెరుగుతుందా, మరి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తప్ప అయ్యేదిగా 20,000 ఇంక్రీజ్ అయినప్పుడు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా షార్ట్ ఫాల్ అయ్యేదిగా. కానీ ఈ విషయం అప్పుడు తెలుసా నీకు, తెలియదు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం కవర్ చేసావు తెలిసిన తర్వాత. అందుకనే ఏదైనా సడన్ ఇన్కమ్ వస్తే నెక్స్ట్ కమింగ్ ఇన్స్టాల్మెంట్స్లో దాన్ని కవర్ చేయి. పాత ఇన్స్టాల్మెంట్స్ నేను పెనాల్టీ వేయను, ఇంట్రెస్ట్లు కూడా వేయను. నార్మల్ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్నా, సడన్ ఇన్కమ్స్నా ఏమి ఉంటాయి సార్? ఆ సడన్ సీజనల్ బేసెస్, క్యాపిటల్ గెయిన్ సడన్గా అమ్మేసిన అవి, లేదా సార్ ట్యాక్స్ పేయర్స్ ఆపరేటింగ్ సీజనల్ బేసెస్ ఫర్ ఇన్స్టెంట్ కానీ సడన్గా వచ్చిన ఇన్కమ్స్ ఏవైతే ఉంటుందో అవి నెక్స్ట్ కమింగ్ ఇన్స్టాల్మెంట్లో యాడ్ చేసి కవర్ చేయండి. పాత ఇన్స్టాల్మెంట్స్ని అవి ఎఫెక్ట్ చేయవు. కానీ రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ నువ్వు సరిగ్గా ఎస్టిమేట్ చేయకుండా షార్ట్ ఫాల్ అయితే వాటికి పెనాల్టీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది వాళ్ళు ఓవరాల్గా చెప్పారు. అంటే ఇంతకీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కరెక్ట్గా పే చేయాలా, రాంగ్గా పే చేయాలా, కరెక్ట్గా పే చేయాలి. చాలామంది వచ్చి అంటారమ్మా, ఏమంటారు సార్ అంటే, సార్ రిటర్న్ April 15th అప్పుడే కదా మనకు డబ్బులు వచ్చేది అని. నీకు పెద్ద క్లయింట్ దొరికితే April 15, June 15, September 15, January 15th ఫోన్ చేస్తావు వాళ్ళకి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కట్టాలని. అప్పుడు కూడా బిల్ ఇస్తావు కదా, వాళ్ళ తరఫున ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి కట్టించినందుకు. అంటే ఇప్పుడు ఒకసారి వస్తుందా ఇన్కమ్, 4 times వస్తుందా మనకి, 5 times. 4 times ఎస్టిమేటెడ్ ట్యాక్స్, 5th time రిటర్న్ ఫైలింగ్, అన్నీ కలిపి ఒక బిల్ ఇస్తాం. అన్నిటికి కలిపి పేమెంట్ ఎక్కువే ఉంటుంది. సార్ ఇండియాలో వాళ్ళ రిటర్న్ వాళ్ళే వేసుకోగలరు కానీ యూఎస్ పీపుల్ వాళ్ళ రిటర్న్ వాళ్ళు వేసుకునే అంత ఛాన్స్ ఉండదమ్మా. డెఫినెట్లీ దే హ్యావ్ టు హైర్ ఎన్రోల్ ఏజెంట్. మీరు జాగ్రత్తగా చదువుకొని ప్రాక్టికల్ వర్క్ బాగా నేర్చుకుంటే ఎవర్ గ్రీన్ అనమాట. ఎంత ఏ టూల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే ట్యాక్స్ని టచ్ చేశారు, ఇది ఇంకా రాలా, ఎప్పుడమ్మా ఎప్పటి నుంచో ఉంది ట్యాక్స్. అంత ఏం ఉండదు, ట్యాక్స్ని అవాలిష్ చేసే అంత ఏం ఉండదు. స్కిల్ ఈజ్ ఆల్వేస్ స్కిల్. సార్ దీంతో పాటుగా మీరు కెరియర్ గ్రోత్ ఇప్పుడు చదువుకుంటున్నామా, స్కిల్ వచ్చింది బాగా చేసుకున్నారా, క్విక్ బుక్స్ నేర్చుకోండి. అది కూడా నేర్చుకున్నామా, బాగా స్కిల్ వచ్చిందా, అలా ఒక్కొక్క స్కిల్ 1 year పెట్టుకోండి, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళండి. అయిపోయింది, ఇక మేము కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు. హ్యాపీగా ఒక కంపెనీలో, మంచి కంపెనీ, జాబ్లో తీసేయకుండా నీట్గా మంచిగా ఉండే కంపెనీ ఒకటి చూసుకోండి, ఇంక్రిమెంట్ ఇచ్చే కంపెనీని సెట్ అయిపోండి. ఒక 5 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం ఎక్కడికైనా వెళ్ళాలా, ఏ కంపెనీకి వెళ్ళాలి, మనం ఓన్గా పెట్టుకోవాలని. దిస్ ఈజ్ కెరియర్ ప్లాన్. ఏం బ్రెయిన్లో కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు అసలు, అది చేయాలా, ఇది చేయాలి, ఇది చేయాలా, అది చేయాలని. ఒక దాని మీద కన్సిస్టెంట్గా పనిచేయండి. అది అని పని చేస్తుంటే ఏది రాదు, అన్నీ కొంచెం కొంచెం వచ్చు, ఏమి ఇవ్వరు డబ్బులు. ఏదైనా ఒక దాని మీద డీటెయిల్గా వెళ్తేనే ఇస్తారు డబ్బులు. అదేంటి ఎంతమంది ఉంటే అంతమందికి జాబ్లు వస్తాయా, ఇవన్నీ నీకు ఎందుకు, నువ్వు సిన్సియర్గా కష్టపడు, నువ్వు సిన్సియర్గా దాని మీద నాలెడ్జ్ తెచ్చుకో, డెఫినెట్లీ వస్తాయి డబ్బులు, ఎందుకు రావు. అవునమ్మా ఇప్పుడు సీఏ చదువుకున్నాం మేము, సీఏలు అంతమంది ఉన్నారు కదా అందరికి జాబ్లు వస్తాయి అని అనుకుని చదువుకున్నావా, నాకు ఎందుకు, నేను చదువుకుని నేను పాస్ అవుతా, నేను బాగా నాలెడ్జ్ తెచ్చుకుంటా, నాకు వస్తుంది జాబ్, అయిపోయింది. ఆ కాన్ఫిడెన్స్తో చదివాం. ఇంజనీరింగ్ కూడా అంతే కదమ్మా, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ జాబులు వస్తాయా అలా అనుకుంటే, ఇప్పుడు ఐఐటీలో ఉన్న వాళ్ళు జాబ్లు వచ్చిన వాళ్ళు ఏమన్నా, మా ఫ్రెండ్ ఉన్నారు 10th class ఫెయిల్ జస్ట్ పాస్, ఇప్పుడు ప్యాకేజ్ ఎంతో 20 lakhs ప్యాకేజ్ పర్ యానం. అతను అలా అనుకుని ఉంటే ఇంజనీరింగ్ చదివేవాడా? ఒక దాని మీద కష్టపడితే సక్సెస్ అయిన వాళ్ళే కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరు. చెప్పాలి, ఈరోజు ఇది కంప్లీట్ చేయాలనుకున్నా కంప్లీట్ చేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్ అయిపోద్దమ్మా, నెక్స్ట్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో 2 daysలో అయిపోద్ది చాప్టర్.
మిస్టర్ సి సెల్ఫ్ ఎంప్లాయిడ్ యాజ్ self-employed and hairdresser. She usually makes estimated payments throughout the year. His income does not usually fluctuate during the year as she makes estimated payment 500 each quarter. పాపం $500 పే చేస్తుంది, మంచిగా పే చేస్తుంది. However, very end of the year December she issues a large sum of bridal contract. Amma regular payment unusual payment I say unusual payment where she hired a makeup and hairstylist and big wedding party. Because of this she will owe a lot more taxes. She plans to increase her final estimated tax. అంటే నెక్స్ట్ కమింగ్ ట్యాక్స్లో అది కవర్ చేస్తుందంట. పెనాల్టీ ఉంటుందా ఉండదా? నో పెనాల్టీ. ఎక్కడ ఉందో చూడండి అక్కడ. షీ కెన్ అవాయిడ్ పెనాల్టీ బై ఫైలింగ్ 222A. రీజన్ చెప్పాలి, ఇలా సడన్గా వచ్చింది అందుకని అని ఫామ్ 2210లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే పెనాల్టీ పడదు. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ ఫిషర్మన్స్. రేపు చెప్తున్నాం కానీ ఈరోజు ఇంటిస్తా. ఎందుకు వీళ్ళకే సపరేట్గా పెట్టారు? ఫార్మర్స్కి తక్కువ ఇన్కమా, ఫిషర్మన్కి తక్కువ ఇన్కమా? అట్లేం కాదమ్మా, బాగానే వస్తుంది. నేను చూపిస్తా, మాకు తెలిసిన ఫార్మర్స్ చాలా సంపాదిస్తున్నారు, మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మునగ తోట వేసారు, 4 ఎకరాలు మునగ తోట, ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. ఆయన నెలకి 3-4 లక్షలు వస్తుంది. మొన్న వర్షాలు పడినాయి కాబట్టి సరిగా రాలేదు, కానీ వర్షాలు పడినా మళ్ళీ ప్రాఫిట్లో ఉన్నాడు చూడండి ఆయన. యుఎస్లో బాగా ఎక్కువ మంది ఉంటారు. దట్ ఈస్ ద రీజన్. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక ఇన్స్టాల్మెంటే పెట్టారు. ఎందుకు అనేది ఒక రీజన్ మాట్లాడుకుని చెప్పుకున్నాం. 4 ఒకటేనా? ఒకటే లాస్ట్ వన్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? January 15th. మొత్తం 100% ఏదైతే ఉందో January 15th కట్టు డ్యూరింగ్ ద ఇయర్ అవుతుంది. వై? బికాస్ ద ఫార్మింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ operation which comes the earnings in the last of the year or at the end of the operation, not either regular income కాదు. బికాజ్ ఇఫ్ వీఆర్ ద బిజినెస్ అమ్మ, కాలేజ్ కూడా అలాగే తీసుకోవచ్చు. మాకు జూన్లో జూలైలో వస్తాయి అంతే, తర్వాత రావు. అంటే డబ్బులు సడన్గా వస్తాయి, ఒకసారిగా వస్తాయి. అగ్రికల్చర్ అంటే ఇంక గట్టిగా ఆప్ట్గా చెప్పుకోవచ్చు, నీకు ఎప్పుడో వస్తాయి, లాస్ట్లో వస్తాయి అంతే. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు నువ్వు మధ్యలో అడిగినా వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు, పెట్టుబడే పెడుతూ వెళ్తారు. లాస్ట్లో సడన్గా బల్క్ ఇన్కమ్ వస్తుంది, అందుకని ఒక ఇన్స్టాల్మెంటే అన్నారు. ఏంటి సార్ ఆ ఇన్స్టాల్మెంట్? వాట్ ఈస్ దట్ ఇన్స్టాల్మెంట్? January 15th. రీజన్. ఈవెన్ ఫిషర్ మ్యాన్ గురించి కూడా నువ్వు అనుకోవచ్చు, వాళ్ళకి రెగ్యులర్గా వస్తాయి కదా అది ఇది అని చెప్పేసి. దే హ్యావ్ ఆల్సో దే విల్ సెల్ ద మనీ ఫర్ ద క్రెడిట్. ఫిష్ క్రెడిట్లో ఇచ్చి దాళ్ళు కూడా బల్క్గా తీసుకుంటారమ్మా అంతే. సో అలాంటిది ఒకటి రీజన్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈజ్ ఆల్సో అదర్ రీజన్ ఈజ్ దేర్. డోంట్ వాంట్ టు గివ్ బర్డన్ టు దోస్ పీపుల్ బికాస్ దే ఆర్ ఇన్కమ్ ఫ్లక్చువేటింగ్ ఉంటుంది వాళ్ళు. దట్ ఈస్ ద రీజన్. సార్ ఉండదు మన దగ్గర ఎగ్జామ్, దే హ్యావ్ టు పే చేయాలి. ఇది ఒకటే బెనిఫిట్ ఇచ్చారు. మన దగ్గర నో ట్యాక్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ నో ట్యాక్స్. ఇక్కడ ఏం లేదు, దే హ్యావ్ టు. అండ్ January 15th ఒక ఇన్స్టాల్మెంటే. బట్ ఇక్కడ ట్విస్ట్ ఉందమ్మా. January 15th మిస్ అయ్యాడు, పెనాల్టీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏ డేట్ నుంచి? January 15th నుంచి. అది నువ్వు తప్పించుకోవాలంటే నీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా, జాగ్రత్త వినండి, రేపు చదువుదాం. రేపు అడుగుతా, ఇది క్లాస్కి వచ్చిన తర్వాత చెప్పాలి. January 15th దాటిపోయింది, నువ్వు ఇంట్రెస్ట్ పెనాల్టీలు తప్పించుకోవాలంటే ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఏంటి సార్ అది? April 15th వరకు కాకుండా March 15th. ఎక్కడమ్మా? మార్చ్ 1st. ఎప్పుడమ్మా? మార్చ్ 1st రిటర్న్ పేమెంట్ 2 చేస్తే. అదేంటి, నాకు టైం ఉంది కదా అని April 15th చేస్తే January 15th నుంచి ఇంట్రెస్ట్ వేసుకుంటూ వస్తా. ఆ ఇంట్రెస్ట్ పెనాల్టీ నువ్వు తప్పించుకోవాలి. ఏది? ఫెయిల్యూర్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ తప్పించుకోవాలంటే నువ్వు నీ డ్యూ డేట్ని సాక్రిఫైస్ చేయాలి. March 1st వచ్చేసి రిటర్ను పేమెంట్ 2 ఫైల్ చేసేసే, నీకు పెనాల్టీ వేయను, ఇంట్రెస్ట్ వేయను. లేదు March 1st కూడా మిస్ అయింది, ఇంట్రెస్ట్ ఫ్రమ్ January 15th. March 1st January 15th? January 15th. March 1st ఫైల్ చేస్తేనే అది వదిలేస్తాను. March 1st దాటిన తర్వాత మళ్ళీ March 1st నుంచి కౌంట్ చేయొద్దు. March 1st ఈజ్ నాట్ ఎ డ్యూ డేట్. March 1st ఈజ్ ద ప్రికాషనరీ థింగ్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ది డ్యూ డేట్. January 15th. అది రేపు చదువుదాం ఒకసారి ఇది, ఓకేనా? అసలు ట్యాక్సే ఉండదు కదా. 1000 కంటే ఎక్కువ ఉంటాయి కదమ్మా ఎస్టిమేటెడ్ ట్యాక్స్. ఇఫ్ 1000 ఈజ్ నాట్ దెర్ ఈజ్ నో మ్యాటర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్. January 15th లేదు, ఏం లేదు అసలు, ఓకేనా? $1000 కంటే ఎక్కువ ఉంటేనే ఇదంతా. రేపు క్లాస్లో చదువుదామమ్మా. రేపు మ్యాక్సిమం రేపు
లిమిట్స్ చెప్తాను, రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి ఏంటి అని. అవతల తర్వాత సిఎస్సిడి ఆర్ఎస్సిడి రేపు ఎల్లుండి అయిపోతుందమ్మా. ఈ వీక్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అది కూడా వీక్లీ 1-2 చాప్టర్లు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్టడీ. నేనేముంది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అదేం లేదు. 1-2 సార్లు చెప్తా ఉంటా, వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. బట్ దన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు స్టడీ. సో ఇక్కడ దాకా వచ్చి ఆ లిమిట్స్ చదివారనుకోండి అమ్మా, గ్రిప్ వస్తుంది. ఆ లాస్ట్ ఇయర్ని డబడబడబడబా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో మీరు ఈ రోజు వరకు జరిగింది చదువుకుంటుండండి అమ్మా. సెకండ్ చాప్టర్ అయిపోగానే సెకండ్ చాప్టర్ మొత్తం మీద ఎగ్జామ్ పెడతా. ఐ థింక్ సండే వీకెండ్ సెకండ్ చాప్టర్ మొత్తం మీద ఉంటుందో అనుకుంటున్నాను నేను. మా ఆడియో చెక్ చేయమన్నాను, ఎవరు చెప్పట్లేదు నాకు. లేటెస్ట్ వీడియోస్ ఆడియో చెక్ చేయండి యాప్లో. మనం ఇవన్నీ సెటప్ మారుస్తాను నేను, ఇంకా ప్రాబ్లం వస్తుంది. లేటెస్ట్ వీడియోస్ అంటే లాస్ట్ 3 వీడియోస్ ఆడియో బాగుందా లేదా చెక్ చేయండి. Recording stop.